హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ వంట చేద్దామని రెడీ అయ్యాను, బట్ లేట్ అయిపోతుందని మా వాడిని ఫస్ట్ స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్తున్నాము. అండ్ వాడికి స్కూల్ బ్యాగ్ కనిపించకుండా తీసుకెళ్ళాలి, అందుకే ముందు వాడిని పంపించేసి వెనకాల మేము వెళ్తున్నాము. నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. ఆ, మా వాడు మాత్రం టిఫిన్ చేశాడు, దోశ వేశాను వాడికి. అండ్ బాక్స్లో వచ్చేసి వాడికి ఒక డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టాను. సో వాడు అవి తినేస్తాడు స్నాక్ టైంలో. వాడు వచ్చేటప్పటికి నేను ఇంకా ఏదైనా ఫుడ్ కుక్ చేసి పెడతాను. అండ్ వాడిని ముందు మా వారు తీసుకెళ్ళిపోయి కింద బైక్ డిక్కీ ఓపెన్ చేసి పెట్టేస్తారు. సో తర్వాత నేను మెల్లిగా వెళ్ళేసి ఆ డిక్కీలో బ్యాగ్ అవన్నీ పెట్టేస్తాను, సో దట్ వాడు చూడకుండా ఉంటాడు, లేదంటే స్కూల్కి వెళ్ళని బాగా ఏడ్చేస్తాడండి. వాడిని డ్రాప్ చేసి వచ్చాక నేను ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మా మేడ్ వచ్చేస్తుంది. సో తను వచ్చాక అన్నీ చేయడం అంటే కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి తను రాకముందే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా మేము ఓన్లీ టిఫిన్ మాత్రం చేసుకొని తిన్నాము వాడు వెళ్ళిపోయాక. వాడు వదిలేసిన ఆ డ్రాగన్ ఫ్రూట్ నేను తింటాను. ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టనండి, ఎందుకంటే దాంట్లో ఉన్న సీడ్స్ వాడికి అరుగుతాయో లేవో అనిపించింది. అండ్ కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం అనిపించింది. సో ఏదైనా వ్లాగ్ చూస్తూ కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ అలా కూర్చున్నాను. అండ్ నాకు వర్క్ కూడా ఏం లేదు, సో అందుకని అలా కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాను. అంతకుముందు ఫ్రిడ్జ్ లో లేకుండే, అది బయట ఉండదు అని పెట్టింది బయటది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మా కాన్వర్జేషన్ డ్రాగన్ ఫ్రూట్ చాలా కూల్గా ఉందండి. సో మా వాడికి నేను ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టను ఫ్రూట్. ఇదేమో కూల్గా ఉంది, నాకు డౌట్ వచ్చి మా వారిని అడిగాను, ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టావా అని. లేదు, అది హాఫ్ కట్ చేసి వాడికి పెట్టిన తర్వాత దాని మీద ఇన్సెక్ట్స్ అలా అంటే వాలుతూ ఉంటాయి కదా, సో అవన్నీ వాలకుండా ఉండడం కోసమని ఫ్రిడ్జ్లో పెట్టాడంట, అందుకే అది చల్లగా ఉంది. సో అది అర్థం అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది, ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ చాలాసేపు అయింది. ఇంకా ఫ్రూట్ తినేసి నేను నెక్స్ట్ వేరే పనులు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. చాలా రోజుల నుంచి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ సర్దేద్దాము, చాలా అంటే కిందికి మీదికి అయిపోతూ ఉంటాయి కదా. యాక్చువల్గా వీక్లీ వన్స్ సర్దుతూ ఉంటాను, బట్ నాకు కొంచెం ఈ న్యూ ఇయర్ వల్ల పనులు చాలా ఎక్కువైపోయాయి. సో నేనేం సర్దలేకపోయాను, 1 మంత్ అయిపోయింది. సో అంతా కిందికి మీదికి ఉండేటప్పటికి నేను ఇంకేం సర్దలేదు, ఫస్ట్ ఆ పని పెట్టుకున్నాను. బట్ చాలా పని అయిపోయిందండి బాబు ఆ రోజు. అసలు కొన్ని ఓపెన్ చేస్తే, ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తే నాకు ఇన్ని బట్టలు ఉన్నాయా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. బట్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా తక్కువ అనిపిస్తాయి. ఏంటో మరి నాకు ఒక్కదానికే అలా అనిపిస్తుందా, లేకపోతే అమ్మాయిలందరికీ అలాగే ఉంటుందో తెలీదు. నిజంగా కూడా అమ్మాయిలకి ఎన్ని బట్టలున్నా సరిపోవండి, ఎందుకంటే వాళ్ళు జనరల్గా డేలో కొంతమంది అయితే 3-4 టైమ్స్ బట్టలు మారుస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు. నేను మోస్ట్లీ మొత్తం నైటీలోనే ఉంటాను, నైట్ ప్యాంట్ నైట్ టీషర్ట్లోనే. మా వారు అంటూ ఉంటారండి, నేనెప్పుడు నైట్ ప్యాంట్ నైట్ టీషర్ట్లోనే ఉంటానని. అందుకని కొత్త డ్రెస్సులు ఏమీ అవసరం ఉండదు నీకు, నేను ఇంకేం కొనివ్వను బట్టలు అని. మోస్ట్లీ అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు కదా, అందుకేనేమో ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉండేది. మాకు నైటీలు అంటే ఇష్టం, మేము నైటీలోనే ఉంటాము, పొద్దున్న లేస్తే నైటీలోనే ఉంటాము అనుకుంటూ ఏదో వీడియో వైరల్ అయింది కదా. అది చూస్తూ ఉంటే మా వారు కూడా అదే అంటారు, మీ అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారా, ఎన్ని బట్టలు ఉంటాయి అయినా అదే నైటీలో ఉంటారేంటి అని. బట్ ఇంకా ఇక్కడ ఈ బట్టలు చూస్తుంటే మాత్రం నాకైతే భయం వేస్తుందండి. ఇన్ని ఫోల్డ్ చేయాలా నేను, మళ్ళీ ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి క్లోజ్ చేసి ఇది మళ్ళీ సర్ది పెట్టి, ఇదంతా పెద్ద పని. దాంట్లో యాక్చువల్గా నేను రీసెంట్గా వాల్యూ జోన్లో కొన్న చీరలు కూడా ఉన్నాయి, అట్లే పెట్టేశాను. అసలు సర్దలేదు, వాటిని తీసుకెళ్ళి ఆ కబోర్డ్లో అలా పెట్టేశాను. అవి పాడైపోతాయి కదా, తీసి మళ్ళీ సర్దుకోవాల్సింది యాక్చువల్గా. పట్టుకొని యాక్చువల్గా శారీస్కి నేను సపరేట్ బ్యాగ్స్ కొన్నాను, ఆ బ్యాగ్స్లో పెట్టి లోపల పెడితే ఏంటంటే కాక్రోచెస్ అలాంటివి రావు. అది కాకుండా దేనికైనా
తట్టడం అంటే మనం కబర్డ్స్‌కి మనము స్క్రూస్ అలాంటివి ఫిట్ చేస్తూ ఉంటారు కదా! లోపల శారీ పెట్టినప్పుడు తీసేటప్పుడు కొన్నిసార్లు తడుతూ ఉంటుంది కదా! సో, ఈ బ్యాగ్‌లో పెట్టడం వల్ల ఒకవేళ తట్టినా బ్యాగ్‌కే తడుతుంది ఆ స్క్రూ. సో, చాలా యూజ్ అయితే ఉందండి ఈ బ్యాగ్స్ వల్ల. నాకు అవి కొన్న తర్వాత చాలా యూజ్ అనిపిచ్చింది. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను ఇలాంటి బ్యాగ్స్ వాళ్ళని కూడా తీసుకోమని యాక్చువల్‌గా ఇందులో మాక్సిమం నేను వేసుకొని డ్రెసెస్ అంటే కొత్త డ్రెస్, కొత్త చీరలే ఉన్నాయండి. అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఒక 50% శారీస్ అయితే ఓపెన్ కూడా చేయలేదు. అండ్ సర్దుకున్నాక చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో కబోర్డ్. ఇప్పుడు ఈరోజు ఇలా ఉంటుందా, నెక్స్ట్ డే వరకి ఈ కబోర్డ్ అంతా మళ్ళీ చిందరవందర అయిపోతుంది నాకు తెలిసి. అండ్ ఈలోపు మా వాడొచ్చేసాడు. నేను సర్దుకొని ఫ్రెష్ అయ్యి కూర్చునేలోపు మా వాడొచ్చేసాడు. వాడికి ఇప్పుడు నేను ఇంకేదో ఒక ఫుడ్ కుక్ చేయాలి యాక్చువల్‌గా. అంటే మాకు కూడా కుక్ చేసుకోవాలి. సో, వాడికి మాత్రం 1:00 అలా పెట్టేస్తాను. బట్ ఈరోజు లేట్ అయిపోయింది. అండ్ కొంచెం ఎందుకో పప్పుచారు అలా చేయాలనిపించింది. వాడికి అంటే కొంచెం వాటరీగా ఉంటే తింటాడు కదా! ఫాస్ట్‌గా తినేస్తాడని చెప్పేసి. అందుకని ఇంకా పప్పు కుక్కర్‌లో పెట్టేశాను. దానికి కావాల్సిన క్యారెట్, ఆనియన్, టమాటో ఇంకా దాంట్లో వేయాల్సిన అంటే మనం ఏది వేసుకుంటే అది. నేనైతే ఆనపకాయ చాలా వేస్తానండి. వంకాయ ఇలాంటివి చాలా వేస్తాను. అంటే ఆ సిట్యుయేషన్‌కి అక్కడ ఏముంటే ఇంట్లో కూరగాయలు అవి వేసేస్తాను వెజిటబుల్స్ అన్నీ. మునక్కాడలు గానీ కొంతమంది అయితే ఆలు కూడా ఏస్తారు. నేనెప్పుడు వేయలేదు. సో, చూడాలి, ట్రై చేయాలి నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా. బట్ ఆ టైంకి నాకు ఏం గుర్తు రాలేదు. అయినా నా దగ్గర ఆల్రెడీ వెజిటబుల్స్ చాలానే ఉన్నాయి. సో, అవన్నీ వేసేసాను. యాక్చువల్‌గా నేను ఏదైనా వంట చేసేటప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి స్టార్ట్ చేస్తానండి. ఏ కర్రీ చేసినా సరే. అంటే కొంతమంది నాకు తెలిసినంత వరకైతే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అవి ఒక్కొక్కటిగా వేస్తారు. బట్ నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇది అలవాటైపోయింది. అంటే ఫాస్ట్‌గా చేస్తాను వంట గూడా. స్లోగా చేయలేను నేను. సో, పెనం పెట్టేసి గబా వెంటనే వేసేస్తాను. సో, అన్ని కూరగాయలు మాత్రం ముందు కట్ చేసి పెట్టుకోలేదు. అందుకని స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆనియన్ ఒక్కటి మాత్రం ముందు కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ మనం వేసేది ఆనియన్ కాబట్టి అదొక్కటి మాత్రం స్టవ్ ఆన్ చేసి తర్వాత అది కట్ చేస్తాను ఫస్టే. ఈలోపు మన పెనంలో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే వేడికి ఆవిరైపోతాయి కదా! సో, మీరందరూ ఎలా కుక్ చేస్తారో నాకు కమెంట్స్‌లో కమెంట్ చేయండి. అంటే ముందే వెజిటబుల్స్ కట్ చేస్తారా? లేకపోతే అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటారా అనేది. అండ్ ఇక్కడ నేను పప్పుచారు చేస్తే మాత్రం మా హస్బెండ్‌కి చాలా నచ్చుతుందండి. అంటే జనరల్‌గా నేనైతే ఉప్పు, కారాలు అవన్నీ తక్కువగా వేస్తాను. బట్ అది బాగా టేస్టీగా ఉంటుంది. అందరికీ మేబీ చాలామంది ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. మేమైతే చాలా తక్కువ తింటాము. కంపారిటివ్‌లీ మొత్తం మా ఫ్యామిలీలో పోలిస్తే. సో, నా పప్పుచారు మట్టుకు మా వారికైతే చాలా చాలా ఇష్టమండి. అసలు ఆయన ఉత్తగానే అది ఇలా తాగేస్తాను నేను. అలాగే అంటే నేనెప్పుడు పప్పుచారు చేసినా నాకు 1 డేలో అయిపోతుంది. నేను మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే తినే అట అలాంటి సిట్యుయేషన్ అయితే ఎప్పుడు రాలేదు. యాక్చువల్‌గా ఆహ్, సాంబార్‌లో ఇడ్లీ మోస్ట్‌లీ అయితే నేను చాలా చేసే బావుంటుంది కదా వెజిటబుల్స్ అన్నీ కూడా అనిపించింది. అంటే దాంతో అలాగే పాటు ఉంటాయి. చట్నీ కూడా కర్రీస్ అన్నీ ఉండాలి. కూడా. సో, నా నెక్స్ట్ దగ్గర డే అలా ఆల్రెడీ పెట్టుకొని చట్నీ తినడము చేశాను మార్నింగ్ అంతా మా వాడికి ఉండదండి. దోస ఆ చేసినప్పుడు. రోజు నైట్ వరకే సో, అయిపోతాయి సాంబార్, ఇడ్లీ, ఖచ్చితంగా. చట్నీ అంటే చాలా మా అత్తయ్య బావుంటుంది. ఉన్నప్పటి నుంచి మాకది మా అలవాటయిపోయింది. హస్బెండ్‌కి ఆ కూడా చాలా రోజుకి ఇష్టం. అయిపోయేలా నాకు వండుకోవడము, కూడా 2 నెక్స్ట్ డే ఉంటేనే ఇష్టమండి. మిగలకపోవడము. సాంబార్, చట్నీ ఒకవేళ ఉంటేనే మిగిలినా నేను కూడా ఇడ్లీ మేము తింటాను. తినలేమండి. లేదు సో, అంటే ఓన్లీ అందుకని విత్ ముందు చట్నీ అంటే రోజే మాత్రం అన్నీ నేను ఖచ్చితంగా ఇడ్లీ అయిపోతాయి. అసలు ప్రిఫర్ అండ్ చేయను. మధ్యాహ్నానికి మోస్ట్లీ నాకు దోస అంటే మేమేమనుకున్నామంటే చాలా ఇష్టమండి. ఇడ్లీ తిందామా నాకు, మా అనిపించింది. అబ్బాయికి మాత్రం దోస అంటే చాలా ఇష్టం. మా వారికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. బట్ నేను చాలా రేర్‌గా చేస్తాను. ఈ మధ్య ఒక 1, 2 వీక్స్ నుంచి ఇడ్లీ బాగా చేస్తున్నాను. పాపం అంటే ఆయనకి కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఫుడ్ పెట్టాలి కదా అని.
ఇంకా మేము లంచ్ తినేసామండి. ఇడ్లీ తిన్నాము. లంచ్ అంటే లంచ్ కాదు. ఇడ్లీ తినేసాము. మా వాడికి మాత్రం రైస్ పెట్టాను. అండ్ వాడు పడుకునే టైము యాక్చువల్‌గా ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2:00 అలా 4 అవుతుంది వాడు పడుకునేటప్పటికి. వాడిని పడుకోబెట్టేసి ఇంకా నేను వెళ్ళి టీ పెట్టుకొని కొద్దిసేపు టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇదండి ఇలా ఉంటుంది మా డైలీ రొటీన్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.